ఆక్స్ఫర్డ్ తరహాలో ఓయూ అభివృద్ధి అంటూ చూస్తా ఉన్నాం. ఆక్స్ఫర్డ్ తరహాలో ఓయూ అభివృద్ధి అట. మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, కానీ చేతలు గడప దాటలేవు. రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆ మాటలు కేసీఆర్ను మించిన పిట్టల ధర ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. అభూత కల్పనలు చూపిస్తున్నాడు ప్రజలందరూ కూడా. కానీ కార్యాచరణలో మాత్రం శూన్యం, గుండు సున్నా. ఏం చెప్తాం గట్లనే పరిస్థితి. అంతర్జాతీయ ప్రమాదాలతో తీర్చిదా 1000 కోట్ల జీవోతో వచ్చా, ఓయూకు ధైర్యంతో కాదు అభిమానంతో వచ్చా. ఆ విద్యార్థులు గొప్ప మేధావులకు ఎదగడానికి ప్రభుత్వ సహకారం. నాకు భాష ఎక్కువ రాకపోవచ్చు, ప్రజల మనసులు చదివే విద్య తెలుసు. సీఎం మంత్రులు అడ్డుకున్న చరిత్ర ఇక్కడి ప్రజల విద్యార్థులది. పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకే విద్యా వ్యవస్థలో మార్పులు. ఓయూ సందర్శనలో సీఎం రేవంత్ రెడ్డి నేను గుంటూరులో చదువుకోలే అంటూ అసలు విషయం ఏంటంటే, నిన్న నాకు స్పీచ్లో కొన్ని అంశాలు నచ్చలే. మీరు పోయింది ఉస్మానియా యూనివర్సిటీకి. ఉస్మానియా యూనివర్సిటీకి పోయినప్పుడు మీరు ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, విద్యార్థుల గురించి మాట్లాడండి, ప్రొఫెసర్ గురించి మాట్లాడండి, అన్ని రకాలు మాట్లాడండి. అక్కడ పోయి కూడా రాజకీయాలు ఎందుకు మాట్లాడాలి? అక్కడ పోయి కూడా కేటీఆర్ గురించి ఇంత ఇంత చిల్లరగా ఎందుకు తయారవుతుంది నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి. అక్కడ పోయి కూడా గవే విషయం విమర్శలా. మీరు ఏం విజన్ చెప్తున్నారు? మీ విజన్ ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీ విద్యా వ్యవస్థ మీద. ఒక ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్ చేస్తే తెలంగాణ విద్యా ప్రమాణాలు డెవలప్ కావు. ఈరోజు అవునన్నా కాదన్నా ఏపీలో జగన్మోహన్ రెడ్డి విద్యా సంస్కరణలు తీసుకొచ్చేసి మెరుగైనటువంటి విద్యా ప్రమాణాలు పెంచడంలో ఆయనది కీలక పాత్ర. అరవింద్ కేజ్రీవాల్ది కీలక పాత్ర. మీరు వాళ్ళ స్టేట్లోకి పోయి స్టడీ చేయండి. లేకపోతే ఆకునూరు మురళి గతంలో అక్కడే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఇప్పుడు మీ దగ్గర ఉన్నాడు కదా, చేయండి. ఆయన అడిగి ఎట్లా చేయాలి, ఎంత ఫండ్ కావాలి అడగండి, తెలుస్తుంది క్లియర్గా. 5 సంవత్సరాలు ఉన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల్లో పెద్ద విద్యలో పూర్తి స్థాయి మార్పులు తీసుకొచ్చిండు. అరవింద్ కేజ్రీవాల్ చూసి నేర్చుకోండి. అవి అసలైనటువంటి విద్యా వ్యవస్థలో సంస్కరణలు అంటే అవి. ఇది కాదు మీరు ఏదో ఊకతోప్పుడు ప్రసంగాలు చేసి ఉస్మానియా యూనివర్సిటీకి పోయి రాజకీయాలు మాట్లాడతారు. నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. 1000 కోట్లతో స్టార్ట్అప్ ఫండ్ అట. $1 బిలియన్ కంపెనీగా ఎదగాలి. యూనికార్న్ లక్ష్యంగా సంస్థలు పనిచేయాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం విజన్తో ముందుకు సాగుతున్నాం. టీ హబ్ లో గూగుల్ ఫర్ స్టార్ట్అప్ హబ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. ఫ్లైట్ టికెట్ 40,000 సంక్షోభ కాలంలో 5,000 నుంచి 30,000 ఎలా పెరిగాయి? ఇలాంటి పరిస్థితి ఎలా అనుమతించారు? ఛార్జీల నియంత్రణలో ప్రభుత్వ విఫలం. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం అంటూ చూస్తాం. తప్పేమీ లేదు.